ముద్రగడ పద్మనాభం గారికి సొంత వాళ్లే శత్రువులుగా మారబోతున్నారా? అది కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి. ఒకప్పుడు కాపు సామాజిక వర్గానికి కాపు కాసిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం. ఆయన ఇచ్చిన పిలుపుకే వందలాది మంది ఆ రోజు రైలు అడ్డుకున్నారు, రైలును ధ్వంసం చేశారు, తగలబెట్టేశారు అక్కడ తుని దగ్గర. ఆ తునిలో ఆ కాపు వాణి అప్పుడు వినిపించారు అంటే, కాపు నాడి వినిపించగలిగారు అంటే ఒక్క ముద్రగడ పద్మనాభం గారు ఇచ్చిన పిలుపే. ఆయన పిలుపుతోనే అంతమంది ఆ రోజు వచ్చారు అక్కడ. అప్పుడు ఆ జన్మభూమి ఎక్స్ప్రెస్ని దాడి చేసిన విషయంలో, దాని మీద చేసిన విషయంలో వాళ్ళందరూ చేసింది అప్పట్లో ఆయన పిలుపు మేరకే. ఓకే, తర్వాత కేసులు నమోదైన ఇవన్నీ జరిగినాయి, ఓకే, అది పక్కన పెడితే అలాంటి నాయకుడి మీద అలాగే కలిసి వచ్చిన అప్పట్లో కాపు సామాజిక వర్గం అంతా ఆయన వెనకుంది. ఇప్పుడు అందులో కొంతమంది ఆయనకు శత్రువులుగా మారుతున్నారా? ఎందుకు అంటే ఆయన జనసేనని వ్యతిరేకించడం, పవన్ కళ్యాణ్ని ఓడిస్తానని శపథాలు చేయడం, పేరు మార్చుకుంటాను అని బేరాలు పలకడం, చివరికి మార్చుకున్నారు కూడా అఫీషియల్గా, ఆయన పద్మనాభరెడ్డి అని పెట్టుకున్నారు. ఇదంతా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారా? ఇది ఒక అనుమానం రేజ్ అవుతుంది. అలాగే ఈ కుర్రాడు ఎవరైతే ఉన్నాడో ఈ గంగాధర్ అనే వ్యక్తి అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం, అది అతను వ్యక్తిగతంగా పెంచుకున్న ద్వేషమా, లేదంటే అతనితో ఎవరైనా చేయించారా? అదే కనుక జరిగితే ఆ సామాజిక వర్గంలోనే ముద్రగడకు శత్రువులు పెరుగుతున్నారు. ఎందుకంటే రాజకీయ వైరం ఉండడం అనేది కామనే ఉంటుంది. అందరూ ఒకే పార్టీలో ఒకే కుల నాయకులు ఒకే పార్టీలో ఉండాలని రూల్ ఏం లేదు కదా. అన్ని పార్టీలో అన్ని కులాల నాయకులు ఉంటారు. అలా అనుకుంటే కులానికి రాజకీయ పార్టీ ఉండాలి. కానీ ఇక్కడ కాపు సామాజిక వర్గం ఈసారి జనసేనను ఓన్ చేసుకుంది కాబట్టి జనసేనకి ఎక్కువ కాపు సామాజిక వర్గం ఆదరణ ఉంటుంది, ఎక్కువ ఓట్లు వాళ్ళకి పడతాయి. అలాగని కాపు సామాజిక వర్గం వాళ్ళు తెలుగుదేశంలో ఉండరా, బీజేపీలో లేరా, వైసీపీలో లేరా, ఏ పార్టీలో లేరు? అన్ని పార్టీల్లోనూ ఉంటారు. అలాగని చెప్పి వాళ్ళందరూ ఇందులోనే ఉండాలని రూల్ లేదు కదా. ఇప్పుడు ఆ నాయకుడు ఆ వ్యక్తి ఇష్టం, ఎవరు ఏ పార్టీలో ఉండాలి ఏంటనేది. అతను కులం ఉంది కదా, నా కుల పార్టీ అని చెప్పి కులాల ప్రకారం వెళ్ళడానికి ఇంకా ప్రజాస్వామ్యం ఆ స్థాయికి వెళ్ళిపోలేదు. కాకపోతే ఈ లోపల ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తి సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన పిలిస్తే పలికేవాళ్ళు కూడా ఆయన వెనక కాస్తంత మంది మరబలం ఉంటుంది కాబట్టి ఇప్పుడు పద్మనాభం గారి విషయంలో ఈ థ్రెట్ క్రియేట్ చేస్తున్నారా, లేదంటే ఆయనకి శత్రువులు పెరుగుతున్నారా, అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది భవిష్యత్తులో అనేది అయితే మాత్రం తేలాల్సి ఉంది.